ఇప్పుడు మేము చూస్తున్న ఈ నెల్లూరు మాకైతే గుర్తు రావట్లేదు. మేమేంటంటే ఇంచుమించు 99లో వెళ్ళిపోయాము హైదరాబాద్, సరే చెన్నై. సో ఇక్కడ బిఆర్ కాలేజీలో చదువుకున్నాను, నైట్ కాలేజీ, సర్వోదయ కాలేజీలో చదువుకున్నాను, బిఆర్ లా కాలేజీలో చదువుకున్నాను. అప్పుడు వీళ్ళందరూ కూడా అజయ్ గారు కూడా మా కాంటెంపరీసే, కానీ వాళ్ళు వేరే బిఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మేము సర్వోదయ కాలేజీ స్టూడెంట్స్. నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నెల్లూరుతో. ఎందుకంటే ఈ మోర్ దాన్ పాలిటిక్స్ సినిమా కంటే కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు నెల్లూరులో. ఇప్పుడున్న మీ కంటి కనపడుతున్న ఈ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను వ్యక్తులు వీళ్ళందరూ. ఇవాళ వీళ్ళందరూ కూడా జన సైనికులుగా మరి ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినటువంటి వారు. అలాగే మీరందరూ కూడా బహుశా మీ అందరికన్నా చాలా ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళే అనుకుంటున్నాను. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు కదా, నాకన్నా కొంచెం చిన్నవాళ్ళు. సో చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ మాట్లాడటం. సో ఇక్కడ చాలా డిలే అయింది మీతో మాట్లాడటం, కంటే ఇంతకాలం పట్టింది నాకు. సో ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఫస్ట్ చెప్తాం. ఖచ్చితంగా ఏ పార్టీలో అయినా ఏ ప్లేస్ ఎక్కడైనా సరే ఏమవుతుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎవరైతే పార్టీని హెడ్ చేస్తున్నారో ఇంపార్టెంట్ నాయకులకి జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ లేకపోతే నియోజకవర్గం స్థాయి గ్రామ స్థాయి నాయకుల నుంచి కింద కార్యకర్తలు ప్రతి వాళ్ళకి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్, ఏదో ఒక అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి ఉండటం తప్పని అన్నాను. అవి సామరస్యంగా పరిశీలించుకోదగ్గటువంటి అంశాలే. ఓన్లీ థింగ్ ఈజ్ ఇవాళ వాటి మీద నేను మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే దయచేసి మీరందరూ కూడా మీ నాయకుల్ని రెస్పెక్ట్ ఇవ్వండి. జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ అంటే అలాగే నియోజకవర్గం స్థాయి నాయకుల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో నియోజకవర్గం స్థాయిలో అందరూ కూడా మీరు కార్యకర్తల్ని దూరం చేసుకోకండి, కార్యకర్తలతో మమేకమై పనిచేయండి. ఎందుకంటే ఈవెన్ ఒక్క ఓటు కూడా చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఒక్క ఓటు మీకు తెలిసి ఇక్కడ నెల్లూరులో నెగ్గినటువంటి ఎమ్మెల్యే చాలా తక్కువ ఓటుతో గెలిచారు, అలాగే చాలామంది చాలా తక్కువ ఓటుతో గెలిచారు. సో ప్రతి ఒక్క ఓటు విలువైందే. ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళ చాలా విలువైన వ్యక్తులు. వాళ్ళని మీరు చక్కగా దగ్గర తీసుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనవాళ్ళు, అంటే మన జనసేనని ప్రేమించేవాళ్ళు, మన కోసం మనతో పాటు కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్ళు ఆలోచన కలిగిన వాళ్ళు. వాళ్ళందరినీ మనం దగ్గర తీసుకొని ముందుకు వెళ్దాం. ఎవరిని నిరాదరించద్దు. అలాగే పార్టీలో ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నా వెల్కమ్ చేయండి. ఇది అలాగా ఇదిగా వెల్కమ్ చేయండి. ఒక్క ఓటు తగ్గిన చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్క ఓటు మిస్ అయినా ఒక వెధవ మనల్ని పరిపాలించాలి, ఒక దుర్మార్గం మనల్ని పరిపాలించాలి. ఇవాళ తెలుసు ఎలాంటి వెధవలు ఉన్నారో అధికారంలో, ఎలాంటి దుర్మార్గులు ఉన్నారో, ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో మీ అందరికీ తెలుసు. జనసేనని పార్టీని పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రేటెస్ట్ ఐడియాలజీతో పెట్టారు, నిజాయితీతో పెట్టారు. ఇదే నెల్లూరులో ఆయన చూసిన ఎన్నో దుర్మార్గాలు, తప్పులు ఆ రోజుల్లోనే చిన్నపిల్లవాడు ఉన్నప్పటి నుంచి కూడా అర్థం చేస్తారు. తన బాధ్యత ఏంటి, తను ఏం చేయాలి, తనకి కంఫర్టబుల్ జీవితం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ వదవు, ఏదో ఒకటి చేయాలి. నేను అంటే ఎవరికి బాధ్యత లేవు, మనం తీసుకోవాలి అనేటువంటి గొప్ప ఐడియా నుంచి నేను అందుకని పవన్ కళ్యాణ్ గారిని నా సొంత తమ్ముడుగా ఎంతో ప్రేమిస్తాను. అంతకి 100 రెట్లు ఒక నాయకుడిగా ఆయన ప్రేమిస్తాను. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయన యొక్క ఐడియాలజీ నచ్చి, ఆయన ఆలోచనలు నచ్చి, ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన సేవాగుణం నచ్చి, ఆయన దానగుణం నచ్చి వచ్చిన మీరందరూ కూడా
ఆయన ఆలోచనలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏ స్వార్థం లేదు. ఇవాళ మీరు చాలా మంది కన్నా చాలా తక్కువ సౌకర్యాలతో జీవిస్తున్నాం. విపరీతమైన ప్రేయర్స్ ఉన్నాయి. ఈ వైసీపీ వాళ్ళలాగానో లేకపోతే మా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఆస్తులు లేవు, డబ్బు లేవు, కేవలం ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పం మాత్రం ఆయన